Hi everyone, welcome back to Vinusha Sweet Home. This is Busha. Welcome to another vlog. టైమ్ ఎర్లీ మార్నింగ్ 6 అవుతుందండి. బయట చూస్తున్నారు కదా, ఇంకా ఫుల్గా తెల్లవారలేదు. బయట మనుషులు కూడా ఎవ్వరు కనిపించట్లేదు. ఎందుకంటే ఫుల్ ఫాగ్ ఉందండి, మంచు పడుతూ ఉంది. మార్నింగ్ మిల్క్ కర్డ్ సంథింగ్స్ కంట్రీ డిలైట్లో ఆర్డర్ చేస్తున్నాము. సో అది వచ్చిందేమో అని పిక్ చేసుకుందామని వచ్చి చూస్తున్నారు కదా, బయట నా గెస్ట్లు అందరూ ఇలా వెయిట్ చేస్తూ ఉన్నారు. నేను ఎప్పుడెప్పుడు డోర్ ఓపెన్ చేస్తానా అని చెప్పేసి. క్లైమేట్ చూస్తున్నారు కదా, 7 అయినా కూడా క్లైమేట్ ఇంకా డల్గానే ఉంది. సో లాస్ట్ నైట్ కంట్రీ డిలైట్లో ఇలా నార్మల్గా కర్డ్, అలాగే సమ్ దోశ బ్యాటర్, మిల్క్ తీసుకున్నాను. దాంతో పాటు హనీ కూడా యాడ్ చేశాననమాట. ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దాము, ఎలాగో హనీ అయిపోయింది ఇంట్లో అని చెప్పేసి. నాకైతే మంచిగానే అనిపించింది కంపారేటివ్లీ దిస్ డాబర్ హనీ. సో వీటికంటే కూడా టేస్ట్ ఇది బాగుంది. నేను యాక్చువల్లీ పతంజలి ఇష్టపడతాను, కాకపోతే నాకు ఇది కూడా మంచిగానే అనిపించింది. ఆర్గానిక్ హనీ అండి. ఈ మధ్య యాక్చువల్లీ మేము టీ కాఫీలు అయితే మానేసాము. బట్ క్లైమేట్ చాలా కూల్గా ఉంటుంది కదా, సో మార్నింగ్ ఇలా ఒక మంచి కాఫీ పడితే కానీ పని చేయదు అని చెప్పేసి కాఫీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మేము నార్మల్గా అయితే మిల్క్ కూడా తెచ్చుకోవడం ఆపేసాము. లైక్ ఇంట్లో ఉంటే తాగాలి అనిపిస్తుంది అని చెప్పి. సో దానికోసమే ఇలా ముందు రోజు నైట్ కంట్రీ డిలైట్లో ఆర్డర్ చేయాల్సి వచ్చింది. నేను కాఫీ ప్యాకెట్స్ ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్ తెచ్చుకుంటానండి. ఎందుకంటే నేను ఎంత ట్రై చేసినా, ఎంత సెక్యూర్డ్‌గా ఉంచినా కూడా అది గట్టిగా గడ్డ కట్టేస్తుందనమాట. సో దానికోసం ఇలా చిన్న చిన్న షాసెట్స్ అయితేనే మంచిగా ఉంటుందని చెప్పేసి ఇలా తీసుకుంటాను. యాక్చువల్లీ మా వెన్ను టీ అడిక్ట్. నేనేమో కాఫీ. కానీ నాకు టీ అంతగా ఇష్టం ఉండదు. అసలు కాఫీ స్మెల్ చూస్తుంటేనే చాలా స్ట్రెస్ రిలీఫ్‌గా అనిపిస్తుంది. లైక్ ఎక్కడైనా వెళ్తున్నప్పుడు ఇలా హోటల్స్‌లో ఇలా మంచి ఫిల్టర్ కాఫీ స్మెల్ వస్తూ ఉంటేనే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అలా కాఫీ వాసనని పీలుస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అంత పిచ్చి నాకు కాఫీ అంటే. అయినా కాఫీ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? మీలో ఎంతమంది టీ అడిక్ట్స్ ఉన్నారో, ఎంతమంది కాఫీ అడిక్ట్స్ ఉన్నారో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. సో నా కాఫీ అయితే రెడీ అయిపోయింది. సో కాఫీ తాగేసి ఇంట్లో ఉన్న పనులంతా చూసేసుకునేసి ఫ్రెష్ అయ్యి ఇక బ్రేక్‌ఫాస్ట్ చేద్దాము అని చెప్పేసి వచ్చేసాననమాట. ఇవాళ మా ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి దోస. యాక్చువల్లీ ఇంట్లో దోస బ్యాటర్ ఉందంటే అసలు ఇంకా ఏం చేయాలి అని ఆలోచించాల్సిన పనుండదు. దోస బ్యాటర్ కానీ లేకపోయిందంటే నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉండాలి. అదే దోస బ్యాటర్ ఉందనుకోండి, ఇడ్లీ, దోస లేదంటే సంథింగ్ పొంగనాలు ఇలాంటివి ఏదో ఒకటి చేసేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఒక ఇది ఉంటదనమాట. మీలో ఎంతమందికి ఇలానే అనిపిస్తూ ఉంటుంది? నేను ఇవాళ దోసలోకి మా రాయలసీమ స్టైల్ పల్లీ పచ్చడి చేశాను. సో ఇది ఎంతమందికి తెలుసో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇది దోసలోకే కాదు, ఆహ్, లైక్ రైస్‌లోకి, సంగట్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందనమాట. సో చూస్తున్నారు కదా, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయ్యి వచ్చి చూడగానే ఇలా రెయిన్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట.
వర్షం కాసేపు పడి అలా ఆగిపోయింది. ఈలోపే వచ్చేసాయన్నమాట మా రెయిన్ ఫ్రెండ్స్. అదే అండి నత్తలు. సో, చూస్తున్నారు కదా! మా దగ్గరైతే చాలా ఎక్కువుంటాయి. అసలు వర్షం పడితే చాలు పెద్ద పెద్ద షెల్స్ ఉంటాయన్నమాట వాటికి. నేనింత పెద్ద షెల్స్ ఉండే నత్తల్ని చూడడం ఇదే ఫస్ట్ టైము. సో, మా ఇంటి దగ్గర బోలెడన్ని వచ్చేస్తాయన్నమాట వర్షం పడగానే. చూస్తున్నారు కదా! ఎంత స్లోగా మూవ్ అవుతున్నాయో. ఇక నేను ఇంట్లో పెట్టుకొనుండే మనీ ప్లాంట్‌లో వాటర్ అయితే చేంజ్ చేస్తూ ఉన్నాను. సో, నేను అక్కడక్కడ ఇలా కొంచెం గ్రీనరీ యాడ్ చేసుకుంటూ ఉంటాననమాట ఇంట్లో. చూడ్డానికి మనకు బావుంటుంది. ప్లెజెంట్‌గా అనిపిస్తుంది. ప్లస్ మనకి కొంచెం గ్రీనరీలో ఉన్నట్టు అనిపిస్తుంది కదా! సో, దాన్ని చూసినప్పుడంతా మనకి కొంచెం మైండ్ రిలాక్స్‌డ్‌గా అనిపిస్తుంది. సో, దానికోసమే నేను ఇలా సెట్ చేసుకుంటూ ఉంటాను అక్కడక్కడ. ఇవన్నీ చేసుకునే లోపే ఆఫ్టర్‌నూన్ లంచ్ టైమ్ అయిపోయింది. సో, ప్రిపేర్ చేసేయాలి కదా! దానికోసం ఇవాళ నేను గుత్తొంకాయ కర్రీ చేద్దాము అని చెప్పేసి వంకాయల్ని, టమాటాలని ఇలా సాల్ట్ వాటర్‌లో పెట్టేస్తున్నాను. సో, ఒక 10 మినిట్స్ అలా మనము ఇలా సాల్ట్ వాటర్‌లో పెట్టుకోవటము, తర్వాత వాష్ చేసుకొని వాడుకోవటం చాలా మంచిది. మీకు అంత టైం లేదు అంటే అట్‌లీస్ట్ మనము సాల్ట్ వాటర్‌లో వాష్ చేసుకొని యూజ్ చేసుకుంటే వెజిటబుల్స్ ఏవైనా కూడా చాలా మంచిది. సో, ఈ రెసిపీ అందరికీ తెలుసు కాబట్టి అండ్ ఆల్రెడీ మన ఛానల్‌లో ఉంది. దానికోసమే నేనైతే ఫుల్ వీడియో అయితే షూట్ చేయలేదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎవరికైనా కావాలంటే క్విక్‌గా రెసిపీ అయితే షేర్ చేసేస్తున్నాను. సో, ఫస్ట్ అయితే ఆయిల్ ఏసుకొని ప్యాన్‌లోకి వంకాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత నేను మసాలా ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో మసాలాలో 1 ఆనియన్, 1 టమాటా, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 స్పూన్ శనక్కాయ పప్పులు అదండి గ్రౌండ్‌నట్స్. దాంతో పాటు అలాగే కొంచెం ఒక 2 ఇంచ్ కొబ్బెర, కొద్దిగా చింతపండు వేసుకొని, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, ఇందులోకి పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోవటమే, మిక్సీ పట్టేసుకోవటమే పేస్ట్ లాగా అంతే అండి. దాని తర్వాత ఇలా మనము ముందుగా ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకున్న వంకాయల్లోకి వేసుకొని, వాటర్ యాడ్ చేసుకొని, మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవటమే. సో, చూస్తున్నారు కదా! ఇవాళ మా లంచ్‌లోకి గుత్తి వంకాయ కూర అండ్ రైస్. ఆఫ్టర్ హ్యావింగ్ లంచ్ నేనిలా ఫ్రూట్ తింటున్నాను ఆరెంజ్. యాక్చువల్లీ నాకు ఇది చాలా సార్లొచ్చిందండి డౌట్. బట్ ఎవరిని అడగలేదు. మిమ్మల్ని అడుగుతున్నాను. మీలో ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే నాకు తప్పకుండా కమెంట్ చేయండి. ఎందుకు అంటే ఆహ్, లైక్ సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి కదా! మ్యాంగోస్, ఆరెంజెస్, ఆమ్లా సో, ఇలా అన్నీ ఉంటాయి కదా! సో, ఏ సీజన్‌లో తగ్గట్టు అవి అలా వస్తూ ఉంటాయి. కానీ ఈ ఈ సీజన్‌లో ఆరెంజెస్ మనకి బాగా దొరుకుతాయి. బట్ అది తింటే కోల్డ్ వస్తుంది అని చెప్తారు. అలాగే సమ్మర్‌లో మనము మ్యాంగోస్ తింటాం. అది తింటే వేడి చేస్తుంది, ఎక్కువ తినకూడదు సమ్మర్‌లో అంటారు. బట్ అవి వచ్చేదే ఆ సీజన్‌లో. మనం అవి తినకుండా ఉంటే ఎలా చెప్పండి? కోల్డ్ వస్తుందో, కాఫ్ వస్తుందో, వేడి చేస్తుందో, ఇంకేదో అవుతుందో అని మనము నేచురల్‌గా దొరికే వాటిని అవాయిడ్ చేశామంటే మనకి వాటి నుండి రావాల్సిన వైటమిన్స్, మినరల్స్ అన్నీ మనము అందుకోలేకపోతాము. సో, అలాంటి అపోహలేం పెట్టుకోకుండా బాగా ఎంజాయ్ చేయండి ప్రతి సీజన్‌లోనూ వచ్చే సీజనల్ ఫ్రూట్స్‌ని. ఇక్కడ యాక్చువల్లీ వర్షం ఆగిపోయిన తర్వాత సన్నొచ్చాడండి. సో, సన్నొచ్చేసాడు కదా అని చెప్పేసి నేను ఇలా బెడ్‌షీట్స్‌ని, బ్లాంకెట్స్‌ని వేసేసాను. మెషిన్‌కి వేసి డ్రై చేద్దామని వేశాను. సో, వర్షం వచ్చే లోపలే తీసేద్దాము అనుకున్నాను గానీ, వర్షం స్టార్ట్ అయింది. బట్ వెళ్లి తీసేలోపే ఒక బెడ్‌షీట్ అయితే ఇలా కొంచెం తడిచింది. సో, దానికోసమే ఇలా ఆరపెడుతున్నాననమాట. ఇదొచ్చేసి ఇక డిన్నర్ కోసం ప్రిపేర్ చేస్తున్నానండి. యాక్చువల్లీ ఆఫ్టర్‌నూన్ చేసిన బ్రింజల్ కర్రీ అలాగే ఉంది. దాంతో పాటు ఇలా ఆమ్లెట్ వేసుకొని తినేద్దాము అని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాను. సో, ఇది నేను ఇంతకుముందు కూడా మీతో చెప్పాను.
బట్ ఒకసారి చెప్దాము అని చెప్పి చెప్తున్నాను అంతే. లైక్ మనము మసాలాస్ అంతా వేసుకుంటాం కదా, దాంట్లో మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఫస్ట్ అది మిక్స్ చేసుకొని తర్వాత మనం ఎగ్స్ బీట్ చేసుకుంటే చాలా మంచిగా మిక్స్ అవుతుందన్నమాట. ఈ టిప్ అందరికీ తెలిసే ఉంటుంది, బట్ ఒకసారి మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను అంతే. నేనైతే ఏమేం వేస్తాను అంటే ఉప్పు, పసుపు, కారం, ధనియా పౌడర్, అలాగే కొంచెం చికెన్ మసాలా కూడా వేసి కొంచెం పేస్ట్ లాగా చేసుకొని తర్వాత ఎగ్స్ వేసుకొని బాగా బీట్ చేసుకొని తర్వాత ఆనియన్స్, కొత్తిమీర వేస్తాను. పచ్చిమిర్చి కావాలంటే వేసుకోవచ్చు, బట్ ఏంటంటే పచ్చిమిర్చి వేస్తే విన్నుకి ఇష్టం ఉండదు. సో నేను దానికోసం పచ్చిమిర్చి అయితే స్కిప్ చేస్తున్నాను, అందుకే కారం కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటాను. సో ఇప్పుడు మనము ఆనియన్స్ అలాగే చాప్ చేసుకున్నటువంటి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఆమ్లెట్ మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత బాగా ఫ్లఫీగా వస్తుందన్నమాట. యాక్చువల్లీ నేను ఇంటర్మీడియట్లో హాస్టల్లో ఉండేదాన్నండి. సో అసలు ఎగ్స్ మీదనే విరక్తి వచ్చేసింది. ఎగ్స్ అంతా కూడా ఒక్కసారిగా బాయిల్ చేస్తారు కదా, ఆ స్మెల్ పడేది కాదు నాకు అస్సలు. సో ఆ స్మెల్కి నేను చాలా ఇయర్స్ ఎగ్స్ అండ్ అలాగే మానేసాను పూర్తిగా. బాయిల్డ్ ఎగ్గే కాదు, ఇలా ఆమ్లెట్ వేసినా కూడా అసలు తినకుండా మొత్తానికే వదిలేసాను ఆ స్మెల్ భరించలేక. సో చాలా ఇయర్స్ తర్వాత లైక్ కరోనా టైంలో మళ్ళీ రీస్టార్ట్ అయితే చేశాను ఎగ్స్ తినటము. సో ప్రోటీన్ కావాలి కదా అని చెప్పి. సో బాగా కలిపేసి పక్కన పెట్టుకున్న తర్వాత ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకొని ఇక మనము ఎగ్ మిక్చర్ని వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆమ్లెట్ అయితే కాల్చుకోవాలి. సో అప్పుడే మనకి లోపల నుండి బాగా కుక్ అవుతుంది, రా స్మెల్ అంతా కూడా బాగా వెళ్ళిపోతుంది. సో చూస్తున్నారు కదా ఆమ్లెట్ ఇలా కుక్ అయిన తర్వాత మనము ఇంకో సైడ్కి కూడా వేసుకొని దాన్ని కూడా మూత పెట్టి ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ కాల్చుకొని తర్వాత ఇక సర్వ్ చేసుకోవటమే. విరిగిపోకుండా తీద్దామని చాలా ట్రై చేస్తున్నాను కానీ విరిగిపోయిందండి. నేను మరీ అంత ప్రొఫెషనల్ కాదు కదా మరి. సో మొత్తానికైతే నాకు వచ్చినట్టు నా స్టైల్లో ఆమ్లెట్ అయితే ఇలా వేసుకున్నాను. సో ఇంతే అండి నేను వేసుకునే ఆమ్లెట్ నా స్టైల్లో ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసేయండి. చికెన్ మసాలా ఈజ్ మెయిన్ ఇంగ్రీడియంట్ అని మాత్రం మర్చిపోకండి. సో నా ఆమ్లెట్ అయితే రెడీ. సో ఇదండి ఇవాల్టి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.